వారి వక్రబుద్ధిని ప్రదర్శించేశాడు. పశ్చిమ ప్రకాశానికి, ఆంధ్ర రాష్ట్రానికి దాదాపు 25 లక్షల మందికి తాగునీరుని అందించి 4.5 లక్షల మందికి సాగునీరుని అందించే 4.5 లక్షల ఎకరాలకి సాగునీరు అందించేటటువంటి ఈ బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్ట్, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాజెక్ట్ వెలుగొండ ప్రాజెక్ట్ మీద తన వక్రబుద్ధిని చెప్పకనే చెప్పాడు, సూచించాడు. వారి మాటల్లోనే వారి మంత్రులు వచ్చినప్పుడు వారు చేసేటటువంటి ప్రసంగాల్లోనే వేల కోట్ల రూపాయల అవసరం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికని వారే మాట్లాడతారు. 2 టెన్నెల్స్ కంప్లీట్ అయిపోయినా కూడా చిన్న చిన్న వర్క్లకి దాదాపు 9 నెలల నుంచి ₹1 కూడా కేటాయించకుండా R&R ప్యాకేజ్కి ఏ రూపాయిని కూడా వారు ఖర్చు చేయకుండా ఈ రాష్ట్రంలో ఒక దగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ వెలుగొండ ప్రాజెక్టుని నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం ఏ విధంగా చేస్తున్నారో ఇవాళ వారు ఇచ్చినటువంటి బడ్జెట్లో కూడా వారు కేటాయింపులు ఏ విధంగా చేశారో ఒకసారి కానీ చూస్తే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. పశ్చిమ ప్రాంతానికి సంజీవని అయినటువంటి ఈ ప్రాజెక్టుకి ఈ బడ్జెట్లో కేటాయింపులు చేసింది కేవలం 359 కోట్లు మాత్రమే. 9 నెలలు కంప్లీట్ అయిపోయింది. మరో సంవత్సరానికి బడ్జెట్ ఇచ్చేశారంటే ఈ 2 సంవత్సరాలకి సంబంధించి 359 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందా? R&R ప్యాకేజ్కి దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే వీరు కేటాయించింది R&R ప్యాకేజ్కి 116 కోట్లు. ఈ 116 కోట్లతోటి ఎంతమందిని మీరు నిరాశ్రయులైనటువంటి వారికి ఈ చెల్లింపులు చేయగలుగుతారు? అంటే వెలుగొండ ప్రాజెక్ట్ అంటే మీకు ఇంత అశ్రద్ధ ఎందుకు? పశ్చిమ ప్రాంత ప్రకాశంలో ఉన్నటువంటి ఈ మండలాలంటే మీకు ఎందుకు ఇంత చిన్న చూపు? వ్యవసాయాన్ని ఆధారపడి వ్యవసాయాన్నే నమ్ముకొని బతికేటటువంటి రైతులంటే మీకు ఎందుకు ఇంత చిన్న చూపు? ఈ యొక్క పశ్చిమ ప్రకాశంలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి ఓటింగ్ ఉండటమే మీ కడుపు మంటకి కారణమా? మీరు చెప్పినటువంటి మాటలకి సిద్ధాంతాలకి విలువలు లేవా? అంటే ఈ వెలుగొండ ప్రాజెక్టు అవసరం లేదా? నిజంగా ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈ చంద్రబాబు నాయుడు గారి ఈ ఆలోచన విధానాలు ఎందుకు మారట్లేదు? ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఎందుకు ముద్ర నిద్ర పోతున్నారు? ప్రకాశంలో చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఇవాళ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకు నోరు మెదపట్లేదు? వెలుగొండ ప్రాజెక్ట్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేక, ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టలేక ఏం చేయాలనుకుంటున్నారు? ఇక్కడ ప్రాంత ప్రజల్ని వంచి ఈ దగాలోనే ముంచేయాలనుకుంటున్నారా? నిజంగా ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నిరంకుశ పరిపాలన, పశ్చిమ ప్రాంతానికి ఇచ్చినటువంటి మార్కాపురాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తున్నటువంటి మాటను కూడా పక్కదారి పట్టిస్తున్నాడు. దానికి కూడా ఇంకా సమయం పడుతుంది అని ఆ విధంగా కూడా మోసం చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి ఈ మోసపు మాటల్ని, ఈ విధానాల్ని ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ ప్రజల్లో ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోతుంది. ఈ వ్యతిరేకత నుంచి తప్పించుకోవటానికి కేసుల రూపంలో ఒక్కొక్కరిని ఒక్కొక్క నెల అరెస్టులు చేసి ఆ అరెస్టుల పర్వంలోనే కాలయాపన చేస్తూ ఇవాళ ఈ బడ్జెట్లో కూడా ఈ చేసినటువంటి ఈ నామమాత్రపు కేటాయింపుల వలన వెలుగొండ ప్రాజెక్టు మరోసారి దగాకి గురవుతుంది అనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది. దీని మీద పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తూ ఎర్రగొండపాలెం శాసనసభ్యుడిగా వెలుగొండ మీద ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రదర్శించినటువంటి ఈ విధానానికి నిరసన తెలియజేస్తూ, ఖండిస్తూ ఈ నామమాత్రపు కేటాయింపుల వలన వెలుగొండ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ కాదు అనేది మరొకసారి తెల్లమైనటువంటి విషయాన్ని ప్రజలకు వివరిస్తూ వెలుగొండ ప్రాజెక్టు మీద రానున్నటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున 5 మండలాల నుంచి మా నియోజకవర్గం నుంచి ప్రజల మద్దతుతోటి పాదయాత్రల
ప్రతి ఒక్కరిని కలుపుకొని మా నియోజకవర్గ హెడ్ క్వార్టర్ నుంచి పాదయాత్ర ద్వారా వెలుగొండ ప్రాజెక్ట్ని సందర్శించబోతున్నాం. దీని మీద ఈ కూటమి తీసుకుంటున్నటువంటి ఈ తప్పుడు విధానాలని ఎండగట్టబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పశ్చిమ ప్రాంత ప్రజలు గమనించండి. కూటమి నేతలు మొద్దు నిద్రని వేడండి. ప్రకాశం నేతలు ఈ దగాకోరు రాజకీయాన్ని ఆపివేయండి. ప్రకాశం జిల్లా నుంచి మంత్రులుగా ఉన్నటువంటి వారు కూడా ఈ మొద్దు నిద్రని వీడి వెలుగొండ ప్రాజెక్టుపై మీ నిరసనని చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలపమని మీ ద్వారా వేడుకుంటూ వెలుగొండ ప్రాజెక్టుకి కేటాయింపులు పెంచవలసిందిగా, సరిచేసుకోవాల్సిందిగా, బడ్జెట్ కేటాయింపుల్లో అధిక నిధుల్ని వెలుగొండకి కేటాయించేలాగా చూడవలసిందిగా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ సెలవు.